Hi friends, welcome to Drona. We are discussing the chapter of Introduction to GST, right? Out of which we completed in the previous class the concept of GST as well as the benefits of GST. Now we are going to discuss the constitutional provisions, right? Constitutional provisions concern. Why we have to discuss the constitutional provisions? మనం జిఎస్టీ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్ మనకు ఒకటి గుర్తుండాల్సింది ఏంటంటేనమ్మా, ఇండియాలో మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నాము అని అంటే యాక్టివిటీ చేసే రైట్ నీకు ఉన్నట్టు. ఒక యాక్టివిటీ చేస్తున్నామంటే ఆ యాక్టివిటీ చేసే రైట్ నీకు ఉన్నట్టు. మరి ఆ రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటేనమ్మా, బై ద కాన్స్టిట్యూషన్. Directly or indirectly you are getting such right through the constitution. If any government official, whether he may be a president, prime minister, chief minister or any other person, if he is exercising any power or authority, all such powers and authority will be conferred through the constitution. Without provision in the constitution, without the authorization, without the authentication of the Constitution of India, no government official can exercise any power. Even the normal human beings also, that is the general public also can exercise the powers which are conferred through the constitution. Man, education, it is one of the right. మనం కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం ఆ రైట్ని. అండ్ బిజినెస్ పర్పస్కి నువ్వు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడి వరకైనా చేయొచ్చు ఇండియాలో. కాన్స్టిట్యూషన్ నుంచి ఆ రైట్ వచ్చింది. మరి అలాగే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ట్యాక్స్ని ఇంపోజ్ చేసే రైట్ ఎవరికి ఉంది అంటే గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ నన్ను డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ పే చేయమని అడిగితే ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం గవర్నమెంట్ని ఏమని, సార్ అసలు మీకు ఎక్కడిది రైట్, నన్ను ట్యాక్స్ అడుగుతున్నారు అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ నుంచి నాకు రైట్ వచ్చింది అని. మరి గవర్నమెంట్కి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసేటువంటి రైట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పారో చెప్తాం. ఫస్ట్ వన్, ఆర్టికల్ నెంబర్ 265ని రిఫర్ చేస్తానమ్మా. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 265 ఏమని చెప్తుందంటే, no tax shall be levied or collected without the authorization of law. That means without having a law, whether it may be central government or state government, they don't have a right to collect any taxes from the public. అంటే యాక్ట్ ఉండాలి. మరి యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ నుంచి పవర్ రావాలి. మరి కాన్స్టిట్యూషన్ నుంచి జిఎస్టీ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్ స్టేట్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ పవర్ ఇచ్చారో చూద్దాం. ఫర్ లెవీ ఆఫ్ ద జిఎస్టీ ఆర్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ద జిఎస్టీ ఇన్ కాన్స్టిట్యూషన్ వేర్ ద పవర్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, we will discuss, right? And before that, just I refer the article number 265, right? No tax shall be levied or collected without the authentication of or authorization of law. Is that right? Okay. Now మరి ఎక్కడ ఇచ్చారు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసేటువంటి పవర్ అంటే వీ హ్యావ్ టు గో విత్ 246, ఆర్టికల్ నెంబర్ 246 అమ్మ. ఇఫ్ యూ రిఫర్ ఆర్టికల్ 246, out of which the 7th schedule, it empowered the central government and state government for levy of taxes and duties. Now the 7th schedule, first one manam list 1 antamma. This list 1 also be known as union list. And next list 2 amma, this is the state list. నెక్స్ట్ నెంబర్ 3 లిస్ట్ 3 అమ్మ. వీటిని కాన్కరెంట్ లిస్ట్ అని అంటాం, రైట్? నౌ ద మ్యాటర్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ లిస్ట్ 1, దట్ ఈస్ అ యూనియన్ లిస్ట్, ఇన్ రిలేటింగ్ టు సచ్ మ్యాటర్స్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు ఆర్ పవర్ టు మేక్ లాస్. యూనియన్ లిస్ట్లో ఏవైతే చెప్పారో ఇక్కడ లిస్ట్ 1, 2, 3 ఇలా మనకు ఒక 97 లిస్ట్ ఉన్నాయి. ఈ 97 వరకు ఏవైతే మ్యాటర్స్ చెప్పారో ఆ మ్యాటర్స్కి సంబంధించి యాక్ట్స్ని, లాస్ని ప్రిపేర్ చేసుకుని రైట్ అవ్వదంటే సెంట్రల్ గవర్నమెంట్. అలాగే లిస్ట్ 2లో కూడా ఏవైతే మ్యాటర్స్ చెప్పారో ఆ లిస్ట్ 2లో చెప్పినటువంటి మ్యాటర్స్కి యాక్ట్స్ని, లాని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది అంటే స్టేట్ గవర్నమెంట్.
అదే లిస్ట్ 3ని ఏమంటున్నాం కాన్కరెంట్ లిస్ట్. ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్లో ఏవైతే మ్యాటర్స్ చెప్పారో వాటికి సంబంధించి యాక్ట్స్ని ప్రిపేర్ చేసే రైట్ ఆర్ లాని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది అని అంటే సిజీ ప్లస్ ఎస్జీ. ఇట్ మరి వీటిలో ఎంట్రీ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఆ ఎంట్రీ నెంబర్స్ అనేది మీకు సిలబస్లో ఫార్మింగ్ పార్ట్ కాదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదర్వైజ్ లిస్ట్ 1లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కొన్ని తీసుకొని లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకొని వాటిని ఎలాబరేట్గా డిస్కస్ చేసేవాడిని. బట్ దోస్ ఆర్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. Just remember the concept. The matters which are given in list 1, in relating to those matters, central government has a right to prepare laws. And in relating to the matters specified in list 2, that is a state list, that the state government has a right to make laws. And the matters which are given in this list 3, that is a concurrent list, that the central government and state government getting combined power to make laws. ఇలా ఉందమ్మా. మేము జిఎస్టీ రాకముందు నేనైతే ఏమనుకునేవాడిని అంటేనమ్మా, జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఇంపోజ్ చేస్తున్నాయి కదా, అంటే అలాంటప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ నుంచి సిజీకి ఎస్జీకి పవర్ లిస్టు 3లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానమ్మా. బిఫోర్ 1/7/2017 నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ సెంట్రల్ అయితే లిస్ట్ 1లో వస్తుంది, ఒకవేళ స్టేట్ పవర్ అయితే లిస్ట్ 2లో వస్తుంది. బట్ ఆల్రెడీ క్లియర్ ఇండికేషన్ ఏంటి, జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇంపోజ్ చేసేటివి కదా అని నేను గెస్ట్ చేస్తున్నాను. ఏమనుకున్నానంటే లిస్ట్ 3లో వస్తుందేమో కాన్కరెంట్ లిస్ట్ అని అనుకున్నాను. బట్ వీటన్నిటినీ కాకుండా మనకు ఆర్టికల్ నెంబర్ 246 కదమ్మా, ఈ ప్లేస్లోకి కొత్త ఆర్టికల్ నెంబర్ని ఇన్వోక్ చేశారు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 246. ఈ ఆర్టికల్ నెంబర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసుకునే రైట్ వచ్చింది. అలా జిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసుకొని ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, సార్ మీకు అసలు సిజిఎస్టీ ఎస్జిఎస్టీని ఇంపోజ్ చేసే పవర్ ఎక్కడిది, నన్ను ఎందుకు మీరు అలా ట్యాక్స్ అడుగుతున్నారంటే, సార్ నాకు కాన్స్టిట్యూషన్ పవర్ వచ్చింది అన్నాను అనుకోండి, ఖచ్చితంగా మనం ఒబే అవ్వాల్సిందేనమ్మా. రైట్, ఇట్ ఈస్ అ సుప్రమసీ ఆఫ్ లా. అంటే లా కన్నిటికీ కూడా హైయర్ అథారిటీ అని కాదు, బేస్. రైట్, మరి అలాంటప్పుడు అలా కాన్స్టిట్యూషన్లో చెప్పిన సెంటెన్సెస్కి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మనం బౌండ్ అవ్వాల్సింది. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నాం, ఎక్కడ చెప్పారంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ, రిఫర్ ఆర్టికల్ నెంబర్ 246A. మరి అక్కడ ఏం చెప్పారో చూద్దాం. అర్థమైందా? ఇప్పుడు మన ఆర్టికల్ నెంబర్ 246A ఎందుకు రిఫర్ చేస్తున్నామో చూడండి. ఆర్టికల్ నెంబర్ 246A, పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు GST. First one, this article grants the power to central and state government to make laws with respect to the GST imposed by the central and such state. So CGST యాక్ట్ని ప్రిపేర్ చేసిన రైట్ని సెంట్రల్కి, SGST యాక్ట్ని ప్రిపేర్ చేసినటువంటి రైట్ని స్టేట్కి ఎక్కడ ఇచ్చారు అంటే ఆర్టికల్ నెంబర్ 246A. ఈ ఆర్టికల్ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ GST యాక్ట్ని ప్రిపేర్ చేసుకొని ట్యాక్సెస్ని లెవీ చేస్తున్నారు. రైట్, సెకండ్ పాయింట్ చూడండి. Central has the exclusive power to make laws with respect to the GST in case of interstate supply of the goods and or services. మరి IGST యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ని ఎవరికి ఇచ్చారమ్మా, సెంట్రల్కా స్టేట్కా? సెంట్రల్కి ఇచ్చారమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్, IGST యాక్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆర్ ద పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద IGST వెస్టెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అని ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సార్ ఆర్టికల్ 246A సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇచ్చింది అని అంటేనమ్మా, ఫస్ట్ 2 స్టేట్స్ మధ్య మ్యాటర్ జరుగుతుందంటే 2 స్టేట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయమ్మా. ఇలాంటప్పుడు స్టేట్స్కి పవర్ ఇస్తే డిస్ప్యూట్స్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ. అలాంటి డిస్ప్యూట్స్ రాకూడదు అన్నటువంటి ఇంటెన్షన్తోనే కాన్స్టిట్యూషన్ ఆ పవర్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. సో సిజిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది, సెంట్రల్ది. ఎస్జిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది, స్టేట్ది. ఐజిఎస్టీ యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది, సెంట్రల్ది. ఈ పాయింట్స్ ఎక్కడ చెప్పారు, నేనే చెప్పాను, బట్ ఎక్కడుందని చెప్పాను, ఆర్టికల్ నెంబర్ 246A. నెక్స్ట్, however, in respect to the following goods, the aforesaid provision shall apply from the date of recommended by the GST Council. పెట్రోల్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదమ్మా, ఇవి వీటిపైన GST అనేది ఏ డేట్ నుంచి లెవీ అవుతుందంటే GST కౌన్సిల్ ఏ డేట్ అయితే చెప్తుందో ఆ డేట్ నుంచి. అప్పటి వరకు వీటి మీద ఏమి ఇంపోజ్ చేద్దాం, ఎక్సైజ్ అండ్ వ్యాట్. అండ్ దాని తర్వాత అమ్మా, the provisions of article number 246A are notwithstanding anything contained in article 246 and 254, and article number 254 deals with the supremacy of law made by the parliament. ఈ సెంటెన్స్ అర్థమైతే చెక్ చేసుకోండి, లేదంటే వదిలేసాయి. ఫస్ట్ సింపుల్గా ఏం చెప్పారంటే 246లో ఏం చెప్పినా సరే సంబంధం లేకుండా 246Aలో చెప్పింది చెల్లుబాటు అవుతుంది అని అంటున్నారు. 246లో ఏం చెప్పారు,
యూనియన్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఇందులో ఏం చెప్పినా సరే దాన్ని పక్కన పెట్టి 246A చెప్పింది ప్రివేల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో వీటి ప్రకారం GST యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ ఉంది. దట్ మీన్స్ 246A హ్యావ్ ఎ ఓవర్ రైడింగ్ పవర్ ఆన్ 246. ఇదమ్మా ఆర్టికల్ నెంబర్ 246A. ఏంటది? పవర్ టు మేక్ లాస్ ఇన్ రిలేటింగ్ టు GST. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 269A. ఇందులో ఎలాంటి పవర్ని ఎవరికి ఇచ్చారో చూద్దాం. రైట్, ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే అమ్మా, మనం అప్పుడప్పుడు మూవీస్కి వెళ్ళొస్తూ ఉంటాం, సెకండ్ షో వెళ్ళొస్తూ ఉంటాం, నైట్ 12 o'clock 1 o'clock వెళ్ళొస్తూ ఉంటాం. అలా వెళ్ళొస్తున్నప్పుడు ఎప్పుడే కానీ నువ్వు ఎందుకు వెళ్తావు అని ఎవరు క్వశ్చన్ చేయరమ్మా. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఏం అడుగుతారంటే ఎక్కడి నుంచి వస్తాం, సినిమా నుంచి అంటే టికెట్ చూపించమని అడుగుతారు. సపోజ్ ఆ టికెట్ చూపించిన తర్వాత నేను ఏంటంటే ఒకటి ఇలా తిరిగితే ఎలా ఏంటి జాగ్రత్త వెళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు, అంతే కానీ తిరగద్దు అని ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు, ప్రొహిబిట్ చేయరమ్మా. మనకి ఇండియాలో అలాంటి ఫ్రీడమ్ ఉంది. మరి ఆ ఫ్రీడమ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే త్రూ కాన్స్టిట్యూషన్. బట్ కొన్ని కంట్రీస్లో అది కూడా లేదమ్మా. కొన్ని కంట్రీస్లో ఈవినింగ్ 8 o'clock అయితే బయట తిరగరమ్మా. అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని ఏరియాస్లో చెప్పేస్తుంది ఏమని, మీరు అలా తిరిగితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేము అనేటువంటి పొజిషన్. సపోజ్ మీరు నైజీరియా లాంటివంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయమ్మా, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయమ్మా. అలాంటి ఆఫ్రికన్ కంట్రీస్లో ఏం జరుగుతుంది అంటే, సపోజ్ మీరు ఎంప్లాయ్మెంట్కి వెళ్తే ఎంప్లాయర్ అగ్రిమెంట్లో రాసేస్తాడు ఏమని, ఫస్ట్ టైం నేను ఎవరైనా కిడ్నాప్ చేస్తే నేను మనీ పే చేస్తాను, సెకండ్ టైం నేను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆ ర్యాన్సమ్ మనీకి నాకు సంబంధం లేదు, అంటే ఆ కిడ్నాపర్ డిమాండ్ చేసే మనీకి నాకు సంబంధం లేదు అని. ఒక ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కిడ్నాప్ గురించి రాస్తున్నారు అంటే అక్కడ కిడ్నాప్ అనేది ఎంత తరచుగా జరుగుతూ ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అంటే అక్కడ అలాంటి ఫ్రీడమ్ లేదు. బట్ మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్రీడమ్ని. ఎక్సెప్ట్ ఏదైనా లాక్డౌన్స్ ఉంటే పక్కన పెట్టండి, జనరల్గా ఆలోచించుకోండి. ఇస్ ఇట్ రైట్? అంత ఫ్రీడమ్ మనకుందాం, అంత ఎంజాయ్ చేస్తున్నాం. మరి అంత ఎంజాయ్మెంట్, అంత ఫ్రీడమ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే త్రూ కాన్స్టిట్యూషన్. అలా జనరల్ పబ్లిక్ మనం ఎలా అయితే కాన్స్టిట్యూషన్ నుంచి రైట్స్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నామో, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కూడా కొన్ని పవర్స్ ఇచ్చిందమ్మా. అలా పవర్స్ ఇచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ ఉంటుంది, లోకల్ అథారిటీకి వర్క్స్ ఉంటున్నాయి. మనకి ఇండియాలో 3 types స్ట్రక్చర్ అమ్మ: సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ అథారిటీ. వాళ్ళకి ఏవైతే పవర్స్ ఇచ్చారో వాళ్ళు ఆ పవర్స్ని ఆ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి నీకు ఎప్పుడైనా ఏదైనా ట్యాక్స్ని ఇంపోజ్ చేసేటప్పుడు కానీ, ఒక పవర్ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ నీకు ఏదైనా డౌట్ అయితే క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళు. బాబు మీకు అసలు ఈ రైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కడిది ఈ పవర్ని అడిగారు అనుకోండి, డెఫినెట్లీ దే విల్ గెట్ ద రిఫరెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రైట్? ఇప్పుడు ఏం చదువుతున్నాం? ఆర్టికల్ నెంబర్ 269A ఏం చెప్పిందో చూడండి. లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ GST ఆన్ ఇంటర్స్టేట్ సప్లై. ఓకే, ఆర్టికల్ నెంబర్ 269A stipulates that GST on supplies in the course of interstate trade or commerce shall be levied and collected by the Government of India, and such tax shall be apportioned between the Union and the state in the manner as may be provided by the Parliament by law on the recommendations of the GST Council. సరే, ఇప్పుడు IGST యాక్ట్ని ప్రిపేర్ చేసే రైట్ ఎవరిది? సెంట్రల్ది. ఎక్కడ చెప్పారు? ఆర్టికల్ నెంబర్ 246A. మరి ఇప్పుడు ఆ IGSTని లెవీ చేసేటువంటి రైట్ ఎవరి చేతిలో ఉంది? IGSTని లెవీ చేసేటువంటి రైట్ ఎవరి చేతిలో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్. మరి లెవీ చేసే రైట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు ఇచ్చారు? ఆర్టికల్ నెంబర్ 269A. మరి సార్ 2 states మధ్య జరిగినప్పుడు సపోజ్ ఏపీ నుంచి తెలంగాణకి గూడ్స్ వెళ్ళాయి, ఇలా వెళితే 2 states మ్యాటర్. ఇప్పుడు IGSTని ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్. సార్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన పవర్ ఎవరు ఇచ్చారు? ఆర్టికల్ నెంబర్ 269A. మరి ఇప్పుడు సెంట్రల్ కలెక్ట్ చేసుకుని ఆ డబ్బుల్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సార్? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంటే GST కౌన్సిల్ ఎలా చెప్తే అలా. మరి GST కౌన్సిల్ ఎలా చెప్పారు సార్? సెంట్రల్ హాఫ్ తీసుకోమన్నారు, స్టేట్కి హాఫ్ ఇచ్చేయమన్నారు. సరే, ఏపీ నుంచి తెలంగాణకు గూడ్స్ వెళ్తున్నాయి, ఇంటర్స్టేట్ సప్లై, IGST సెంట్రల్ లెవీ చేస్తుంది. 246A ప్రకారం యాక్ట్ని ప్రిపేర్ చేసి ఇక్కడ చెప్పినటువంటి 269A ప్రకారం లెవీ అండ్ కలెక్షన్. ఇస్ ఇట్ రైట్? కలెక్షన్ అయిన తర్వాత ఆ మనీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు? GST కౌన్సిల్ చెప్పింది హాఫ్ సెంట్రల్కి, హాఫ్ స్టేట్కి. హాఫ్ సెంట్రల్ తీసేసుకోండి. ఇప్పుడు హాఫ్ ఎవరికి ఇవ్వాలి? స్టేట్కి ఇవ్వాలి. ఏ స్టేట్కి ఇవ్వమంటారు? ఏపీకా తెలంగాణకా? ఇప్పుడు మనం ఏం చెప్పే ఎగ్జాంపుల్, గూడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అన్నాను? ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్నాయి. మరి ఇప్పుడు రెవెన్యూ ఎవరికి వెళ్తుంది? ఏపీకా తెలంగాణకా? వేర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ కన్జ్యూమ్డ్. మనం చెప్పిన ఎగ్జాంపుల్లో తెలంగాణలో కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి తెలంగాణ స్టేట్కి వెళ్తుంది. ఇట్స్ క్లియర్? సో ద GST కౌన్సిల్ ఎలా చెప్పింది అంటే 50-50. రైట్? సెంట్రల్కి 50, స్టేట్కి 50. అండ్ సెకండ్ పాయింట్ చూడండి,
In addition to above, import of the goods or services or both into India will also be deemed to be supply of the goods and or services in the course of interstate trade or commerce. And this will give power to the central government to levy IGST on the import transaction which were earlier subject to countervailing duty and the Customs Tariff Act 1975. గుర్తుందా? CVD అండ్ స్పెషల్ CVD అని చెప్పాను. సరే, ఫస్ట్ చూద్దాం అమ్మా. ఇంపోర్ట్ అప్పుడు ట్యాక్సెస్ని ఎలా ఇంపోజ్ చేయాలో మీకు ఐడియా ఉందా? మీకు గుర్తుంటే ట్యాక్సెస్ దట్ ఆర్ సబ్స్యూమ్డ్ ఇన్ GST అనే కాన్సెప్ట్లో మీకు చెప్పాను. ఫస్ట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ, తర్వాత CVD, తర్వాత స్పెషల్ CVD ఎలా లెవీ చేస్తారో చెప్పానా? మరి CVD స్పెషల్ CVDని కవర్ చేస్తూ GST వచ్చిందని చెప్పుకున్నాం. దట్ ఈస్ CVD అండ్ స్పెషల్ CVD సబ్స్యూమ్డ్ ఇన్ GST అన్నాం. సరే, ఇప్పుడు మా విషయానికి వద్దాం. ఏంటి సార్ ఇక్కడ IGST గురించి మాట్లాడుతున్నారు? ఇంపోర్ట్ అప్పుడు IGST ఎందుకు ఇంపోజ్ చేస్తాం? ఇంపోర్ట్ అప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇంపోజ్ చేస్తామా అంటే ఎస్, కస్టమ్స్ యాక్ట్ సపరేట్గా ఉంది కాబట్టి కస్టమ్స్ యాక్ట్ని బేస్ చేసుకొని బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇంపోజ్ చేస్తాం. మరి మీరు ఇక్కడ ఏమంటున్నారు? IGSTని లెవీ చేస్తానంటున్నారు. సార్ మీకు గుర్తుంటే IGSTని మీరు ఏమని చెప్పారు? వేర్ ఏ సప్లై టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ టూ స్టేట్స్ టు యూనియన్ టెరిటరీస్, స్టేట్ టు యూనియన్ టెరిటరీ ఆర్ యూనియన్ టెరిటరీ టు స్టేట్, దేర్ వీఆర్ లైబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ IGST అని మీరు చెప్పారు. గుర్తుందా? ఎస్ సార్, గుర్తుంది. మరి ఇప్పుడు ఏంటి సార్? ఇట్ ఈస్ ఇంపోర్ట్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ కంట్రీస్. మరి ఇలాంటప్పుడు IGST అంటారేంటి సార్? కరెక్టే కదమ్మా. ఈ పర్పసెస్కి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని ముందుగానే ఏం చేసిందమ్మా? ఆర్టికల్ నెంబర్ 269A చెప్పేసింది. ఏమని చెప్పేశారు? బాబు, ఇంపోర్ట్ అనేది జనరల్గా టూ కంట్రీస్కైనా సరే GST పర్పస్కి ఇంటర్ స్టేట్ సప్లైగా కన్సిడర్ చేయండి. మరి ఇంటర్ స్టేట్ సప్లైగా కన్సిడర్ చేస్తే ఏం చేస్తాం? IGST ఇంపోజ్ చేస్తాం. ఇప్పుడు అదే జరిగింది. సో దట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది GST యాక్ట్, import shall be treated as a interstate supply. Thereupon we are liable for payment of IGST. తర్వాత చెక్ చేసుకుందామా. Where an amount collected as IGST has been used for payment of SGST or vice versa, such amount shall not form part of the consolidated fund of India. This is to facilitate transfer of funds between the central and state. IGST అనేది టోటల్గా సెంట్రల్కి వెళ్ళిపోయే ఫండ్ ఏం కాదమ్మా, స్టేట్కి సెంట్రల్కి సెగ్రిగేట్ అవుతుంది. ఎలా సెగ్రిగేట్ అవుతుందంటే GST అకౌంట్స్ ఎలా చెప్తుందో అలా, రైట్. అండ్ నెక్స్ట్, పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు ఫార్ములేట్ ద ప్రిన్సిపల్స్ రిగార్డింగ్ ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ వెన్ సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ అక్కర్స్ ఇన్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. అంటే ఇంటర్స్టేట్ సప్లైకి సంబంధించి లాస్ని, రూల్స్ని, ఇంకేమైనా సమ్ అదర్ గైడ్ లైన్స్ని ఇచ్చేటువంటి రైట్ ఎవరికి ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఇలా IGSTని లెవీ చేసి కలెక్షన్ చేసి, లెవీ అండ్ కలెక్షన్ జరిగి డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి రైట్ ఎవరి చేతిలో ఇచ్చారంటే సెంట్రల్ చేతిలో. మరి సెంట్రల్కి ఆ పవర్ ఎక్కడ వచ్చిందంటే త్రూ ఆర్టికల్ నెంబర్ 269A. ఇస్ క్లియర్? దాంతోపాటు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఏంటది? ఇంపోర్ట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఇంటర్ స్టేట్ సప్లై. కాబట్టి వాటిపైన IGST ఛార్జ్ చేస్తాం. ఓన్లీ GST యాక్ట్ కోసం మాత్రమే ఇంపోర్ట్ ఇంటర్ స్టేట్ సప్లై అంటాం. ఇస్ క్లియర్? అంతేగాని ఇప్పుడు సపోజ్ జనరల్గా నువ్వు వేరే కంట్రీకి ఏదో వెళ్తున్నావు, లేదు వేరే కంట్రీ నుంచి గూడ్స్ తెచ్చుకుంటున్నావు, ఇలాంటిది ఏదైనా జరిగి ఎలా ఇదేదో బాగుంది, క్యాలిక్యులేటర్ ఎక్కడి నుంచి కొన్నావు, ఈ షర్ట్ ఎక్కడి నుంచి కొన్నావు అంటే పక్క స్టేట్ నుంచి కొన్నానని చెప్పకూడదమ్మా. వేరే కంట్రీ నుంచి తెచ్చుకున్నప్పుడు వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవాలని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఇంటర్ స్టేట్ సప్లై అన్నారు కదా సార్, GST యాక్ట్ కోసం మాత్రమే ఇంపోర్ట్ ఇంటర్ స్టేట్ సప్లై అంటాం, అంతేకాని జనరల్ పర్పస్కి కాదు. ఓకేనా? రైట్. సో 2 ఆర్టికల్స్ డిస్కస్ చేసామా. ఆర్టికల్ నెంబర్ 246A అండ్ సెకండ్ ఆర్టికల్ నెంబర్ 269A. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఆర్టికల్ నెంబర్ 279A డిస్కస్ చేయబోతున్నాం. ఏంటిది? పవర్ టు ద ప్రెసిడెంట్. ఏంటమ్మా ఇది? పవర్ టు ద ప్రెసిడెంట్. ఏంటి సార్ పవర్ టు ద ప్రెసిడెంట్? ఇప్పుడు GST లెవీ చేసే రైట్ ఎవరిది అన్నాం? సెంట్రల్ది, స్టేట్ది అన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్స్ 29 స్టేట్స్ ఉన్నాయా? ఇస్ ఇట్? మరి వాటితో పాటు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయా? మరి వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ మీద రావాలి అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ టాస్క్. ఎందుకు డిఫికల్ట్ టాస్క్ అంటే సింపుల్గా చెప్పొచ్చమ్మా. GST ఇంట్రడ్యూస్ చేద్దామని 2000లో డిసిషన్ తీసుకున్నారు, బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పటికి 13 years గడిచిపోయాయి ఇండియాలో. ఎందుకు? సెంట్రల్కి స్టేట్కి కోఆర్డినేషన్ అనేది రావడం అనేది అంత ఈజీ ఏం కాదమ్మా. మరి ఆ కోఆర్డినేషన్కి అంత టైం పట్టినప్పుడు మరి GST వచ్చిన తర్వాత
వీటిలో మధ్య డిసిషన్స్ తీసుకోవడానికి అంత టైం పట్టకూడదమ్మా, ల్యాగ్ అవ్వకూడదు. మరి ఆ పర్పస్కి ఏం చేయాలి? సెంట్రల్ని స్టేట్ని కలుపుతూ ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి, దట్ ఈస్ జిఎస్టీ కౌన్సిల్. మరి వాటిని ఎలా ఏర్పాటు చేయాలి, ఆ ఏర్పాటు చేసే పవర్ ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది మనం ఇక ఈ ఆర్టికల్ నెంబర్లో నేర్చుకుంటాం. సో దట్ ఆర్టికల్ నెంబర్ 279A empower the president to constitute the GST council. So that by virtue of article number 279, president constituting GST council, and he appointed central finance minister as a president of GST council and state financial ministers as members of the GST council, and thereupon the GST council will take the decisions. ఈ ఆర్టికల్ నెంబర్ 279 ఏం చేస్తుందమ్మా, ప్రెసిడెంట్కి పవర్ని ఇచ్చింది. ఏమని? జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకునే పవర్. సో ఈ పవర్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఏం చేశారమ్మా, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్నేమో జిఎస్టీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఫినాన్షియల్ మినిస్టర్స్ని మెంబర్స్గా అపాయింట్ చేశారు. దాంతోపాటు సెంట్రల్కి స్టేట్కి పవర్స్ ఇచ్చారు. సెంట్రల్ చేతిలో ఏమో టోటల్లో 1/3 ఆఫ్ ద పవర్స్ని స్టేట్కి ఇచ్చి, రైట్, 2/3 ఆఫ్ ద పవర్స్ అన్ని స్టేట్స్కి ఇచ్చారు. అంటే 33.33% ఆఫ్ ద ఓటింగ్ రైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే 66.67 ఓటింగ్ రైట్స్ అనేవి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ చేతిలో ఉంటాయి. వీళ్ళు ఏ డిసిషన్ తీసుకోవాలి అన్నా సరే మీటింగ్కి రావాలి, అందరూ కూర్చొని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని డిసిషన్స్ తీసుకోవాలి. మరి ఆ రెజల్యూషన్ ఆర్డినరీయా స్పెషల్ అంటే స్పెషల్ రెజల్యూషన్, రైట్. మరి స్పెషల్ రెజల్యూషన్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండమ్మా, మీ లాసార్ని అడగండి ఒకసారి, రైట్. ఏం లేదమ్మా, ఒక ఓట్ నెగిటివ్గా ఉంటే 3 ఓట్స్ పాజిటివ్గా రావాలి. అలా వస్తే స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయినట్టు. అంటే జిఎస్టీ కౌన్సిల్ ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, అక్కడ స్పెషల్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి అంటే ఎక్కువ మంది కన్సర్న్ తీసుకోవాలి అని మీనింగ్. అలాంటప్పుడు ఏంటి, ఎంతమంది అయితే నెగిటివ్ ఓట్స్ వేస్తారో వాటికి 3 times పాజిటివ్ ఓట్స్ వస్తేనే ఆ రెజల్యూషన్ పాస్ అయినట్టు. ఇలా డిసిషన్స్ తీసుకోవాలి, రైట్. ఒకసారి సెంటెన్సెస్ చూడండి. ఆర్టికల్ నెంబర్ 279 of the Constitution empowers the President to constitute a joint forum of the central and state, namely Goods and Service Tax Council. Is it? And next, the provisions relating to GST Council come into the force with effective from 12th September 2016. President constituted the GST Council on 15th September 2016. సో జిఎస్టీ కౌన్సిల్ని కన్స్టిట్యూట్ చేసే పవర్ని ప్రెసిడెంట్కి ఇస్తే, ప్రెసిడెంట్ ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారమ్మా, 15th September 2016 కన్స్టిట్యూట్ చేశారు. ఎలా చూడండి. The Union Finance Minister is the chairman of the council, and ministers in the charge of the finance or taxation or any other ministry nominated by each of the state and union territories with legislatures or its members. So central finance minister or union financial minister ఏమో ప్రెసిడెంట్ గాను, అండ్ స్టేట్ ఫినాన్షియల్ మినిస్టర్స్ ఆర్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఫినాన్షియల్ మినిస్టర్స్ని మెంబర్స్ గాను అపాయింట్ చేశాం. Besides, the union finance minister, state in charge of the revenue or finance is also its members. తర్వాతమ్మా, the functions of the council is to make recommendations to the union and the states on important issues like tax rates, exemptions, threshold limits, disputes, resolutions, etc. మరి జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుంది, సార్ జిఎస్టీ థ్రెషోల్డ్ లిమిట్, ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత, 20 lakhs 10 lakhs. సో ఎలాంటి సర్వీసెస్ని ఎగ్జామ్ చేద్దాం, ఎలాంటి గూడ్స్ పైన ట్యాక్సెస్ని ఎగ్జామ్ చేద్దాం, వేటిపైన ట్యాక్స్ రేట్స్ తగ్గిద్దాం, వేటిపైన ట్యాక్స్ రేట్స్ని పెంచుదాం, అండ్ సెంట్రల్కి స్టేట్కి సంబంధించి ట్యాక్స్ రేట్స్ కానీ సమ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కానీ డిస్ప్యూట్స్ ఉంటే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ జిఎస్టీ కౌన్సిల్లో డిస్కషన్స్ జరుగుతాయన్నమాట. నెక్స్ట్, ఇట్ షల్ ఆల్సో రికమెండ్ ద డేట్ ఆన్ విచ్ జిఎస్టీ విల్ లివైడ్ ఆన్ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్ ఆయిల్, మోటార్ స్పిరిట్, నేచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. దీంతో పాటు జిఎస్టీ కౌన్సిల్ డేట్ చెప్పుద్దామా, వీటిపైన జిఎస్టీ ఏ డేట్ నుంచి వస్తుంది అనేది. ఇప్పటికీ ఈ పాయింట్ చాలాసార్లు డిస్కస్ చేసాం కదమ్మా, రైట్. ద లాస్ట్ పాయింట్, every decision of the GST Council is taken by the majority of not less than 3/4 of the weighted votes of the members present and voting. Vote of the center has a weight of the 1/3 of the total votes cast, and votes of all the state governments taken together has a weighted vote of the 2/3 of the total votes cast in that meeting. So state votes అన్నింటిని 2/3, సెంట్రల్ ఓట్స్ అన్ని 1/3. వీటన్నింటినీ బేస్ చేసుకొని స్పెషల్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి. అంటే ఒక ఓట్ నెగిటివ్గా వస్తే అట్లీస్ట్ 3 votes అనేది పాజిటివ్గా రావాలి. అలా వేటికైతే రెజల్యూషన్స్ పాస్ అవుతాయో ఆ డిస్కషన్స్ అన్నీ జరుగుతుంటాయి. రెజల్యూషన్ లాస్ అయింది, సపోజ్ అలా ఓట్స్ రాలేదు, మళ్ళీ ఆ మ్యాటర్ డిస్కషన్కి వెళ్తుంది. మళ్ళీ డిస్కషన్స్కి వెళ్ళి వాటిని అడ్జస్ట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ రెజల్యూషన్ ప్రపోజల్ తీసుకొస్తారు. ఎప్పుడైతే అలా ఫేవరబుల్ ఓట్స్ వస్తాయో అప్పుడు రెజల్యూషన్ పాస్ అయినట్టు. ఇలా జిఎస్టీ కౌన్సిల్ బ్యాలెన్స్గా డిసిషన్ తీసుకుంటుంది, రైట్. ఆర్టికల్ నెంబర్ 246 డిస్కస్ చేశాం. ఏంటది, పవర్ టు మేక్ లాస్.
తర్వాత ఆర్టికల్ నెంబర్ 269A డిస్కస్ చేసాం. ఏంటది? పవర్ టు లెవీ ఐజిఎస్టీ. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 279A డిస్కస్ చేసాం. ఏంటది? పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కాన్స్టిట్యూట్ ద జిఎస్టీ కౌన్సిల్. మనం ఈ క్లాసెస్లో ఏవైతే డిస్కస్ చేసామో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవి చాలా ఉన్నాయి. వీటితో పాటు 1 or 2 మోడిఫికేషన్స్ జరిగాయని మీకు నాలెడ్జ్కి ఏదైనా వస్తే ప్లీజ్ ఇగ్నోర్, ఇట్స్ ఎనఫ్. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసమైనా సరే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం ఏవైతే ఇక్కడ డిస్కస్ చేసామో ఇవి చాలు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.